ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముస్లిం మహిళ ప్రధాని కావాలని అసద్ అనడంలో ఉద్దేశం ఏంటని అన్నారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్లో హిందువులు లేకుండా చేశారని, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. భారత్లో కూడా ఇలాగే జరగాలని అసదుద్దీన్ కోరుకుంటున్నారా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఓవైసీ స్టేట్మెంట్ ఏది ఉందో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన అడుగుతా ఉన్నాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో ప్రజలను విభజించే చర్య. దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు, నేను అడుగుతా ఉన్నాను. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకు తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు, గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ క్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తిగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు. మరి ఈరోజు మరి ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.